నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మాకు దగ్గరలో ఏదైనా బీచ్ ఉంది అంటే అది నెల్లూరు బీచ్. దగ్గర అంటే మరి అంత దగ్గరేం కాదు, 120 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంక ఈ రోజు నేను మా వాళ్ళు కలిసి బైక్లలో అయితే నెల్లూరు బీచ్ కి అయితే బయలుదేరేసాము. ఇంకా పోతా ఘాట్లో ఉన్న కోతులకి అయితే అంటుపనులు తీసుకున్నా. ఈ రూట్ ఎప్పుడు పోయినా నేనైతే కోతులకు ఖచ్చితంగా అంటుపనులు తీసుకుంటా. కోతులకి మ్యాథ్ వేసేసి అలాగే మేము కూడా రాపూర్ లో ఉన్న టిఫిన్ అంగట్లో టిఫిన్ అయితే తినేసి చక్కగా రోడ్ అయితే పట్టేసాము. ఇంకా మీలో ఎంతమంది నెల్లూరులో ఉన్న రింగు రియాజ్ కేఫ్ కి వెళ్ళారు ఒకసారి కామెంట్ చేసేయండి. మేము వెళ్ళిన టైంకి అయితే ఆయన లేడు, అందుకే మేమైతే చాయ్ తాగి బయలుదేరేసాము. పొద్దున బయలుదేరిన మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సుమారుగా 3 గంటల ప్రయాణం బైక్ లో అయితే. ఇంక ఈ మైపడి బీచ్ లో ఎప్పుడు చూసినా జనాలు ఉంటారు. మేము పోయిన కుప్పలుగా జనాలు అయితే ఉన్నారు. బీచ్ లో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఇక్కడే గుర్రం కూడా ఉంది. ఒక రౌండ్ కి 100 రూపాయలు అంట. ఇంకా చుట్టూ అయితే హోటల్ అయితే దండిగా అయితే ఉన్నాయి. హోటల్ అంటే బీచ్ లో దొరికే పీతలు, రొయ్యలు, చేపలు ఇలాంటివి మాత్రమే దొరుకుతాయి. మనకు కావాలన్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్ గా నూనెలో వేసి మరీ కాల్చిస్తారు. అంతేకాదు నెల్లూరు మైపాడు బీచ్ కి ఆనుకునే పెద్ద శివాలయం అయితే ఉంది. ఇంకా మేము కూడా ఫస్ట్ శివాలయంలో దర్శనం చేసుకుని ఒక మంచి హోటల్ ఎంచుకొని మాకు కావాల్సిన చేపలు, రొయ్యలు, పీతలు అయితే ఆర్డర్ ఇచ్చేసాము. వీటిని మేమైతే ఎండ్రకాయలు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఈ ఎండ్రకాయల్ని. తింటా ఉంటే ఏదో అప్పలం తిన్నట్టే ఉంది.